వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద వస్తున్న నెగిటివిటీ కానీ, మరీ ముఖ్యంగా ఒక వర్గం, అదేవిధంగా కొంతమంది హీరో అభిమానులు గుమిగూడి మరి ఈ సినిమాపై నెగిటివ్గా ప్రచారం చేసినప్పటికీ, అక్కడ అది పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే లీస్ట్ హైప్డ్ మూవీ అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒప్పుకున్న సినిమా. మరీ ముఖ్యంగా 5 ఏళ్ల పాటు అంటే షూటింగ్ జరుపుకొని అసలు రిలీజ్ అవుతుందా లేదా అని భయపడుతూ రిలీజ్ చేసిన సినిమా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు కూడా ఏ సినిమాకి జరగనటువంటి డ్యామేజ్ జరిగిన సినిమా 'హరిహర వీరమల్లు'. కానీ ఇప్పుడు అలాంటి సినిమాతోనే కళ్యాణ్ గారు మామూలు రికార్డులైతే పెట్టలేదండి. నిజంగా ఈ విషయంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా గ్రేట్. అంటే అప్పుడెప్పుడో 'అత్తారింటికి దారేది' సమయంలో ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో రిలీజ్ అయినా సరే బీభత్సమైన కలెక్షన్‌లు కొల్లగొట్టింది 'అత్తారింటికి దారేది'. ఇప్పుడు అదే తరహాలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా టాక్‌తో సంబంధం లేకుండా రికార్డులైతే మామూలుగా తిరిగి రాయట్లేదండి. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లోను, మరీ ముఖ్యంగా ఒక పెద్ద డైరెక్టర్‌తోనో, లేదంటే ఒక సీక్వెల్ యొక్క మాయాజాలంతోనో, సీక్వెల్ యొక్క హైప్‌తోనో ఏ పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యి సెకండ్ పార్ట్ కోసం వచ్చిన అభిమానమో కాదు. ఇది కేవలం చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న ఒక స్ట్రెయిట్ సినిమా. అది తప్పించి 'హరిహర వీరమల్లు' సినిమాలో ఎలాంటి పాజిటివిటీ లేదు. అయినప్పటికీ డే 1లో ఇప్పుడు 'హరిహర వీరమల్లె' తోపు అంటున్నారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు డే 1 రికార్డులు చూస్తే అన్నీ కూడా 'హరిహర వీరమల్లు'కు దాసోహం అవ్వాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమా ప్రీమియర్ షోస్ అయితే మాత్రం ఒక సినిమా ఏదైతే పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యి 'పుష్ప 1' ఏదైతే హిట్ అయిందో 'పుష్ప 2'కి ఇండియా వైడ్‌గా ఒక రకమైన బజ్ అయితే ఏర్పడింది. సో, అలాంటి సినిమా ప్రీమియర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కొట్టిందంటే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా మామూలు స్టామినా కాదు. అంటే ఈ సినిమాపై ఎవడెన్ని నెగెటివ్‌గా చేసుకున్నా, అది చేసుకున్నా, ఇది చేసుకున్నా, వీఎఫ్ఎక్స్ బాలేదు, ఇది అది ఎంత ఏడ్చినా సరే మనం ముందుగానే చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ సినిమా కలెక్షన్‌లు అంత ఉండవు. ఎదుటి సినిమా హీరోల యొక్క కలెక్షన్స్. సో, ఇప్పుడు ప్రస్తుతం డే 1 నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 రోజుల కలెక్షన్‌లు చూసుకుంటే ఒక మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయండి. నిజంగా ఈ టాక్‌తో మాత్రం ఇలాంటి కలెక్షన్‌లు కొట్టాలంటే మాత్రం అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. ఎందుకంటే సినిమా ఫస్ట్ ప్రీమియర్స్‌తోనే ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ బాలేదు. ఓపెన్‌గా మాట్లాడుకుందాం. అది కూడా వీఎఫ్ఎక్స్ చాలా దారుణంగా అనే టాక్ వచ్చింది. ఫ్యాన్స్ ఒప్పుకున్నారు. సో, అందరూ ఏమనుకున్నారంటే ఇంకా సినిమా ఇంక అయిపోయింది. సినిమాని ఇంక మరి దేవుడు కూడా కాపాడలేమో అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ కేవలం అంటే ఇప్పుడు ప్రీమియర్స్ పడిన తర్వాత ప్రీమియర్స్‌లోనే నెగెటివ్ టాక్ వచ్చిన తర్వాత ఆ మొదటి రోజు షోస్ ఎలా ఉంటాయనేది చాలా వరకు భయపడతారు ప్రతి ఒక్కరు. కానీ ప్రీమియర్స్‌లో నెగెటివ్ టాక్ వచ్చినా సరే డే 1 మాత్రం చెక్కు చెదరలేదు పవన్ కళ్యాణ్ గారి స్టామినా. మామూలుగా లేదండి బాబు. ఇలాంటివి మాత్రం నిజంగా హిట్ సినిమాతో ఎవడైనా కలెక్షన్‌లు కొడతాడండి. ఫ్లాప్ సినిమాలతో కూడా కలెక్షన్‌లు కొట్టగలిగే వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం మాత్రం చాలా పక్కాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. అంటే ప్రస్తుతం ఏదో ఈ సినిమాపై నెగెటివ్‌గా ట్రెండ్ చేస్తున్నాం. ఈ నెగెటివ్ అంటే ఈ సినిమాని చాలా దారుణంగా తొక్కేసాం అని కొన్ని ఫ్యాండమ్స్ అన్నీ కలిపి ఏవైతే హడావిడి చేస్తున్నాయో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని పడగొట్టడానికి, ఒక వ్యక్తి సినిమాని ఆపడానికి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని ఫ్యాండమ్స్ అన్నీ కలిపి ఒక సినిమా మీద పడుతున్నాయంటే, ఆ వ్యక్తి అవతల వాళ్ళని ఎంతలా అంటే మామూలుగా భయపెట్టలేదు. అంటే ఒక రాజకీయ పార్టీతో పాటు 1, 2, 3 ఫ్యాండమ్స్ కలిపి 'హరిహర వీరమల్లు' సినిమాపై నెగటివిటీ అంటే ట్రెండ్ చేస్తున్నాయి అంటే, వాళ్ళకి ఏ రేంజ్‌లో పవర్ స్టార్ అంటే భయం మీరు అర్థం చేసుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నెగెటివ్ టాక్ వస్తేనే ఎలా ఉంది, మళ్ళీ చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను. వన్స్ పాజిటివ్ టాక్ పడితే ఇక రికార్డులనేవి పట్టించుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఆయన నిజంగా అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గాని రికార్డులు అనేవి పట్టించుకోవడానికి కారణం ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఎప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిందా? వదిలేసామా? అది ఎంతవరకెళ్ళింది? ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అవి ఎప్పుడు కూడా ఉండవు. కానీ 'హరిహర వీరమల్లు' సినిమాకి మాత్రం ఆయన చాలా గట్టి ప్రమోషన్స్ చేశారు. ఎందుకంటే ఒక నిర్మాత అన్ని విధాలుగా తన కోసం ఒక 5 ఏళ్ళు హెచ్చింపు అంటే 5 ఏళ్ల పాటు తన వెనకాతల ఉండి తన కోసమే వెయిట్ చేసిన నిర్మాత ఆ సినిమా తన సొంత అభిమానుల్లోనే హైప్ లేనప్పటికీ హైప్ తీసుకురావడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారు. ఇక కంటెంట్ పరంగా సినిమా చాలా గొప్పది. కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమా అంటే అటు ఇటుగా ఒక రకమైన టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రిమ్డ్ వెర్షన్ వచ్చిందో ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ నా ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ అభిమానులు, ఇంకా వేరే హీరో అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా
మన ప్రీమియర్ షో కంటే మొన్న మా ఫ్యామిలీతో చూసాంరా చాలా బాగుందిరా ప్రీమియర్ వర్షన్ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 'హరిహర వీరమల్లు' సినిమాకి వస్తున్న కలెక్షన్‌లో ప్రతీదీ కూడా ఒక పెద్ద డైరెక్టర్ లేడు. ఒక సీక్వెల్ హైప్ లేదు. ఒక అంటే 1000 కోట్లు పెట్టిన సినిమా కాదు. ఇది ఏదో బీభత్సమైన పబ్లిసిటీ చేసుకున్న సినిమా కాదు. కేవలం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు మీద జరుగుతున్న బిజినెస్, పేరు మీద జరుగుతున్న వ్యాపారం, పేరు మీద జరుగుతున్న అంటే ఈ కలెక్షన్స్. కొంతమంది హీరోలకి ఈ రేంజ్ కలెక్షన్‌లు రావాలంటే ఒక పెద్ద డైరెక్టర్ అండగా ఉండాలి. ఒక 1000 కోట్ల బడ్జెట్ అని చెప్తూ ఉండాలి. పెద్ద పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అనాలి. ఇక ప్రమోషన్స్‌కే కనీసం ఒక 40-50 కోట్లు ఖర్చు పెడితే గాని ఈ రేంజ్ కలెక్షన్‌లు రావు. అవేవి లేకుండానే ఈ రేంజ్ కలెక్షన్‌లు తీసుకొచ్చే వ్యక్తి ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అంటే, ఎవరైనా హీరో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఏదో సినిమా మీద నెగెటివ్‌గా మాట్లాడేస్తున్నాం, నెగెటివ్ ట్రెండ్స్ చేసేస్తున్నాం అంటే అబ్బా! ఇలాంటి నెగటివిటీలు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రాజకీయాల్లో వచ్చినప్పుడు దీనికంటే మించిన నెగటివిటీ చూసారు 2019లో ఇదేంటి? కానీ వీళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఒక మన బ్రిడ్జ్ గాని, లేదైనా ఒక పెద్ద ఒక భారీ ఎత్తులో ఏదైనా ప్రాజెక్ట్ గాని, భారీ ఎత్తులో లేదంటే ఏదైనా ఒక ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ గాని మనం విడుదల చేసేటప్పుడు లేదంటే ఒక ఏదైనా పెద్దదిగా ఆవిష్కరించే ముందు ఒక పొట్టేలుని బలివ్వడం అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆనవాయితీ. సో, ఇప్పుడు ప్రస్తుతం 'ఓజీ' అనే ఒక భారీ చిత్రం ముందు ప్రస్తుతం ఏదైతే 'హరిహర వీరమల్లు' ఉందో అది మాత్రం పొట్టేలని తీసుకొని చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు ఫ్యాన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ముందు నుంచి కూడా 'ఓజీ' 'హరిహర వీరమల్లు'ని ఎప్పుడో పక్కన పెట్టారు. కానీ వాళ్ళు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'హరిహర వీరమల్లు' సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్సా? ఈ రేంజ్‌లో ప్రీమియర్ షోస్ టికెట్స్ అమ్ముడుపోయాయని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారంటే కళ్యాణ్ గారి స్టామినా ఏ రేంజ్‌లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు 'ఓజీ' సినిమా పరిస్థితి తలుచుకుంటుంటే అంటే ఈ 'హరిహర వీరమల్లు' సినిమాకి రూ. 700 ప్రీమియర్ షో పెడితేనే హాట్ కేకుల్లో టక్ టక్ మని ఎగరేసారే ఇప్పుడు అభిమానులు. ఇక్కడ 'ఓజీకి రూ. 1000 టికెట్ పెట్టినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా ప్రీమియర్ షోతోనే నాకు తెలిసి మళ్ళీ ప్రీమియర్ షో తన రికార్డులు తానే కొట్టుకుంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్‌లో ఎక్కువ కలెక్షన్‌లు సాధించిన ఏకైక సినిమా 'హరిహర వీరమల్లు.' ఇప్పుడు ఆ రికార్డులు కొట్టేది కూడా మహా అయితే ఒక 60 రోజుల్లో, గట్టిగైతే ఒక 59 రోజుల్లో ఖచ్చితంగా అది 'ఓజీతో' పవన్ కళ్యాణ్ గారే కొడతారు. సో, ఇప్పుడు నెగెటివ్ ఏదేదో అంటున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 'హరిహర వీరమల్లు' సినిమా అనేది మన చరిత్ర. సో, మన చరిత్రని మనమే తక్కువ చేసుకుంటున్నాం అనే భావన కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చింతిస్తారు. అంటే ఇది మా హీరోని వాళ్ళేదో ట్రోల్ చేశారు. సో, మేము అందుకే తొక్కేస్తున్నాం. అది ఇది ఏదేదో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేదేంటంటే 'ఓజీతో' మాత్రం గంభీరయ్య గాడి ఊచకోత మామూలుగా ఉండదండి. అంటే 'హరిహర వీరమల్లు' అప్డేటెడ్ స్క్రిప్ట్ ఏదేదో మాట్లాడుతున్నారు గానీ 'ఓజీతో' ఎవడైతే ఎక్కువగా ఎలాంటి అంటే ఎవడెవడు నెగటివిటీ స్ప్రెడ్ చేశాడో, ఎవడెవడు ఇష్టానుసారంగా అట్లా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా అతి పెద్ద సమాధానం మాత్రం 'ఓజీ' సినిమాతో దొరుకుతుంది. సో, ఇప్పుడు ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమా ట్రిమ్డ్ వెర్షన్ అయితే చాలా బాగుంది. అంటే ట్రిమ్డ్ అంటే పెద్దేది వాళ్ళేం ట్రిమ్ చేసేలేదట. జస్ట్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే హార్డ్‌గా ఉన్నాయో వాటినైతే చాలా వరకు కట్ చేసి ఎడిటర్ వెర్షన్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమా మొన్న లక్షవారం, శుక్రవారం, శనివారంతో పోలిస్తే ఆదివారం కూడా గట్టి కలెక్షన్‌లు రాబడుతుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా ఈ సినిమా కళ్యాణ్ గారి అభిమానులకు నచ్చిందా, నచ్చలేదన్న విషయాలు పక్కన పెడితే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మరీ ముఖ్యంగా మన పిల్లలు ముఖ్యంగా ఎలాంటి సినిమాలు చూస్తే మన చరిత్ర ఏంటనేది, మన హిందూ సంస్కృతి ఏంటనేది వాళ్ళకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో, ప్లీజ్ దయచేసి ఫ్యామిలీతో ఈ సినిమాని ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్‌లో చూడండి. ఈ సినిమా అంటే ఇలాంటి సినిమాలు కాకుండా ఏ స్మగ్లింగ్ సినిమాలో లేదంటే గోల్డ్ స్మగ్లింగ్‌లో అవి చూపించడం ఏంటండి పిల్లలకి. ఇలాంటి సినిమాలు చూపించండి. ఇలాంటి సినిమాలు చూపిస్తే ఇది మన చరిత్ర అని. ఈ చరిత్ర వాళ్ళకి తెలుస్తుంది. పూర్వీకులు మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకొచ్చారనే విషయం మనకు తెలుస్తుంది. సో, 'హరిహర వీరమల్లు' అనే సినిమా అంటే చాలా రోజుల తర్వాత తెలుగులో వచ్చిన ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. సో, ఎవరెవరైతే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత అంటే సినిమాల పరంగా ఉన్నంత నెగటివిటీ వేరే దేశంలో ఎక్కడా లేదు. సో, మన 'దేవరా' సినిమాని అలాగే నొక్కాం. మామూలుగా నొక్కారండి పాపం. 'దేవరా' సినిమా ట్రైలర్ నుంచే ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే 500 కోట్ల బొమ్మ. సో, 'హరిహర వీరమల్లు' కూడా అలాంటి సంచలనాలే ఖచ్చితంగా నమోదు చేస్తుందని నమ్ముతూ మరొకసారి చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మామూలు ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఏదో సరదాగా నవ్వుకుని అలా కాదు. మన చరిత్ర గురించి తెలుసుకుని ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ తీశారు పవన్ కళ్యాణ్ గారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయండి.